నాటోలో ఉన్న అన్ని 32 కంట్రీస్ ఫస్ట్ టైం 2% డిఫెన్స్ స్పెండింగ్ ని రీచ్ అయినాయి. ఈ 2% డిఫెన్స్ టార్గెట్ అనేది వీళ్ళు పెట్టుకున్నారు రీచ్ అవ్వాలని చెప్పి. ఫస్ట్ టైం 32 కంట్రీస్ రీచ్ అయినాయి. ఇదివరకు ఓన్లీ కొన్ని కంట్రీస్ రీచ్ అయ్యాయి 2% కి. ఇప్పుడు అన్ని 32 కంట్రీస్ రీచ్ అయినాయి. అయితే రష్యా ఉక్రెయిన్ వార్ అయితే. రెండోది ట్రంప్ కూడా పుష్ చేశారు, మీరు కూడా పెట్టాలి, మీరు కూడా డిఫెన్స్ బడ్జెట్ అలొకేట్ చేయాలి, మేము ఇవ్వటం కాదు అని చెప్పి. ఈ రెండు మేజర్ గా అయినాయి. దీంట్లో హైయెస్ట్ వచ్చి పోలాండ్ పెట్టింది. ఎందుకంటే పోలాండ్ 4.7% పెట్టింది, ప్రాక్సిమిటీ టు బెలారస్ అండ్ రష్యా ఈ రెండింటికి బాగా దగ్గర. సో థ్రెట్ ఎక్కువ ఉంది కాబట్టి పెట్టింది. దాని తర్వాత లిథువానియా 5 to 6% కి నేను 2026 లో పెడతాను అని చెప్పారు. లాట్వియా ఏమో నెక్స్ట్ ఇయర్ కి 4% రీచ్ అవుతాను అండ్ 2028 కి 5% కి రీచ్ అవుతాము అని చెప్తున్నారు. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ. అయితే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఎందుకంటే ఇవి కొంచెం రష్యాకి దగ్గరగా ఉండటంతో వీటికి భయం ఎక్కువ. అండ్ ఆబ్వియస్లీ కొంచెం ఆ కంట్రీస్ సార్వభౌమత్వం అది చూసుకోవాలి, సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కాబట్టి దే ఆర్ స్పెండింగ్ మోర్ ఆన్ దర్ డిఫెన్స్. వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కూడా వాటి స్పెండింగ్ ని పెంచుకుంటున్నాయి. ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, బెల్జియం కావచ్చు, ఇవన్నీ కూడా వాటి స్పెండింగ్ ఆన్ డిఫెన్స్ ని పెంచుకుంటున్నాయి. అండ్ ప్రతి కంట్రీ ఆ కంట్రీ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ పెరగటంతో లైక్ వాటి ఇంపోర్ట్స్ పెరుగుతాయి. ఆబ్వియస్లీ కంట్రీస్ విచ్ ఆర్ డెవలపింగ్ లైక్ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఇలా చాలా కంట్రీస్ డెవలప్ చేస్తున్నాయి కదా ఈ వార్ఫేర్ ని. సో ఈ డిఫెన్స్ బడ్జెట్ వాళ్ళు పెంచుకుంటంతో ఈ కంట్రీస్ కి అమెరికాకి మేజర్ గా ఎక్కువ డబ్బులు వస్తాయి. సో వన్ ఆఫ్ ద రీజన్ ట్రంప్ పుష్ చేయడానికి కూడా ఏంటంటే ఇదే, ఆ కంట్రీస్ వీటి దగ్గర నుంచి కొంటాయి కాబట్టి, అమెరికా నుంచి ఫ్రాన్స్ నుంచి ఎక్కువ కొంటాయి కాబట్టి అమెరికాకి ఎక్కువ లాభం ఉంది. సో ఏ కంట్రీకి ఆ కంట్రీ కూడా బెటర్ అవుతుంది, కానీ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు ఎక్కువ లాభపడతారు. దీంతో అమెరికాకి భారీ లాభం కలగనుంది. సో వీ హ్యావ్ టు సీ లైక్ హౌ దిస్ డిఫెన్స్ స్పెండ్స్ ఆఫ్ నాటో నేషన్స్ కోర్స్. అండ్ ఉక్రెయిన్ కూడా జాయిన్ అవుతుందో లేదో వెరీ ఈగర్ టు సీ పీస్ టాక్స్ ఎలా అవుతాయి కూడా వీ హ్యావ్ టు సీ.